ఎంతమంది ఎవరెవరు పాయింట్స్ రాసుకుంటున్న వాళ్ళు పెట్టండి గ్రూప్లో, ఒక వాయిస్ మెసేజ్ వేయండి. ఏమవుతుంది? నష్టమైతే ఏమైతే లేదు కదా. బుక్ రీడింగ్ చదవరాని వాళ్ళకి బుక్ ఇస్తే ఆ బుక్ చదవకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బుక్ చదివిన వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? వాళ్ళ బుక్ రీడింగ్ వీళ్ళు ఇంత దారుణంగా చేస్తుందంటే కొంతమంది ప్రొఫెషనల్స్ వస్తారు జూమ్లోకి, మన వాళ్ళు ఏమైనా ఐటీలలో ఉంటారు. ఇది మాత్రం దారుణం. స్ట్రిక్ట్గా మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే మీ టీం అంత స్ట్రిక్ట్గా ఉంటారు. ఇది పక్క. హల్లా బోల్డ్ అయిపోగానే ఖచ్చితంగా మనకు సీడీ ప్లే అయ్యేటప్పుడు ఖచ్చితంగా స్పీకర్ ఎవరు, ఏ సీడీ ప్లే అవుతుంది, మీ పేరు, ఎవరైతే హోస్ట్ ఉన్నారో హోస్ట్ పేరు చెప్పాలి, వచ్చే స్పీకర్ పేరు కూడా చెప్పాలి. ఇవి హోస్టింగ్ చేయాల్సిన బాధ్యతలు. మీకు కూడా చెప్పాలి అని అంటే మళ్ళీ నేను చెప్పలేను. మళ్ళీ మీరు నేర్పించుకోవాలి టీంకి. కొంతమంది సీడీలు ఏంటి అంటే ఒక్క వీడియో ఉండదు, అన్నీ ఆఫే. స్టార్టింగ్ మొత్తం ఎవరు నిద్రపోతుందో తెలియదు. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంకొకటి ఏంటి అని అంటే జూమ్లో పాటించాల్సినవి ఇవి. మాట్లాడడం కాదు, హ్యాండ్ రైజ్ చేయని వాళ్ళని పిలవకండి. స్ట్రిక్ట్గా మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే జూమ్ అంత పర్ఫెక్ట్గా నడుస్తుంది. మనం స్ట్రిక్ట్గా లేకపోతే జూమ్ పర్ఫెక్ట్గా నడవదు. మీరు ట్రై చేయండి. వారం రోజులు మీరు జూమ్ని లైట్ తీసుకోండి, వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, ఉండరు. కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఫస్ట్ బ్రాంజ్లకు, సిల్వర్లకి, గోల్డ్లకి, స్టార్లకు చేయాల్సిన అవసరం లేదు. ఫోన్లు మీ తరఫు నుంచి కొత్త వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. మీ తరఫు నుంచి వస్తలేరంటే వేరే వాళ్ళని అనే అర్హత మనకు లేదు. వేరే వాళ్ళని అనడానికి ఛాన్సే లేదు. మీ తరఫు నుంచి వచ్చిరా, నా తరఫు నుంచి వచ్చిరా, నేను చెక్ చేసుకుంటాను. నేను యాడ్ చేస్తా కొత్త వాళ్ళని జూమ్లో. నేను ప్లాన్లు చేసి నేను యాడ్ చేస్తున్నా జూమ్లో కొత్త వాళ్ళని. అది నేను స్క్రీన్ షాట్ చేసి ఈరోజు ఫలానా ప్రియాంక వచ్చింది, ఫలానా భాగ్యశ్రీ వచ్చిందని చెప్పేసి వెల్కమ్ టు వెస్టీజ్ విన్నింగ్ టీమ్ అండ్ జూమ్ ఫ్యామిలీ అని చెప్పేసి ఆ స్క్రీన్ షాట్ చేసి అండర్లైన్ చేసి కింద మెన్షన్ చేసి గ్రూప్లో పోస్ట్ చేసి నా తరఫు నుంచి కొత్త వాళ్ళు వచ్చిందని నా పర్సనల్ గ్రూప్లో. మరి ఎంతమంది చేస్తుంది? సీడీలోని పాయింట్స్ చెప్పండి, నచ్చిన పాయింట్స్ చెప్పండి అని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాను. జూమ్ బాధ్యత, జూమ్ స్ట్రెంత్ పెరగట్లేదు అని అంటే కారణం ఎవరికి వాళ్ళే. నా జూమ్ పెరగకపోతే, నా సైడ్ వాళ్ళకి పెరగకపోతే నేనే కారణం, ఇంకెవ్వరు కాదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. జూమ్లో బాధ్యతలు మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకొని ఉండాలి. వాళ్ళు వీడియోస్ ఆన్ చేస్తలేరు అని అంటే మీరు చెప్పేంత వరకు చెప్పండి. వీడియో ఆన్ చేస్తలేరు, జూమ్లో మాట్లాడతలేరు, వాళ్ళు మన లెక్కలో ఉన్నట్టు కాదు. వాళ్ళ ఆబ్సెంట్ లెక్కనే, అటెండెన్స్ లెక్క కాదు. వచ్చిన లెక్కలో వాళ్ళు లేరు. వాళ్ళ దగ్గర మనం పోయి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. జూమ్ సపరేట్ చేస్తే జూమ్ సపరేట్ చేసిన లింక్ ఎవరికైతే ఇస్తామో బాధ్యత వాళ్ళే కరెక్ట్ టైంకి రానప్పుడు ఆ టీం అంతా కొలాప్స్ అవుతుంది కదా మేడం. ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు చేయకపోతే మనం చెయ్యాలి మేడం, తప్పదు. అదే వాళ్ళు చేయకపోతే మనం క్లబ్ చేస్తున్నారు అని అంటారు కానీ నేను అంటే అట్లా క్లబ్ చేయొచ్చు. అప్పుడు రైట్ లీడర్స్ అన్నప్పుడు స్టార్లు, డైమండ్లు వచ్చినాక కూడా వాళ్ళు రైట్ లేరు అని అంటే వాళ్ళు స్టార్, డైమండ్ కాదు. వాళ్ళు మీకు వచ్చిన కొత్త ప్రాస్పెక్టర్, కొత్త పర్సన్, ఒక కస్టమర్ అంతే. మీకు వాళ్ళు స్టార్ కాదు, వాళ్ళు డైమండ్ కాదు. మీకు వచ్చిన కస్టమర్ లెక్కనే చూడండి. వాళ్ళ మీద కోపం కావద్దు, ఎవరిపైన కోపం కావద్దు. వీళ్ళు నా కస్టమర్, నా బెస్ట్ కస్టమర్ అనుకుంటే సరిపోయి మనకు కోపం రాదు, వాళ్ళకి బాధ కూడా కాదు. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లో వాళ్ళకే లేదు ఇంట్రెస్ట్, మనకెందుకు మరి? అవసరం లేదు కదా. మనం చెప్పే విధంగా చెప్తాం, విన్నరా మనతో పాటు పట్టుకొని వెళ్ళిపోతాం. మీరు అందరు విన్నారు కాబట్టి ₹1,00,000 పైన ఇన్కమ్లు ఉన్నారు. వినకపోతే అంతే. మరి ఇప్పుడు ₹1,00,000 కావాలంటే వాళ్ళు వింటారు, వద్దు అనుకుంటే వదిలేస్తారు. వదిలేసేటోళ్ళు ఇప్పుడు వాళ్ళు చేస్తలేరు అని అంటే వాళ్ళని వదిలేసేయండి. ఇప్పుడు కొంతమంది స్టార్, డైమండ్ అయినా బాధ్యత తీసుకోరు, క్రౌన్ అయినా బాధ్యత తీసుకోరు. కొంతమంది గోల్డ్ డైరెక్టర్లో కూడా ఫుల్ బాధ్యతగా చాలా క్లారిటీగా ఉంటారు మనతో పాటు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వండి. హోస్టింగ్ చేసేటోళ్ళు యాక్టివ్ ఉన్న పర్సన్కి హోస్టింగ్ బాధ్యత ఇవ్వండి. బతిమలాడి ఇవ్వకండి బాధ్యతలు. లీడర్ అనే పర్సన్ బతిమలాడించుకోరు. లీడర్ అనే పర్సన్ చెప్పకముందే వాళ్ళు క్లారిటీగా నేను చేస్తాను ముందుకు వస్తారు. అలాంటి వాళ్ళు లీడర్. చెప్తే వినేటోళ్ళని తీసుకురండి, చెప్తే వినే వాళ్ళని పక్కన పెట్టేసేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈగో గురించి వస్తే ఇందులో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే